హలో స్టూడెంట్స్, మరి కొన్ని సామెతలు మనం ఈరోజు రాసుకుందాం. సరేనా? నిజం ఇప్పుడు అలాంటిది అనుకున్నాం కదా, ఇప్పుడు ఏంటో చూద్దాం. సామెతలు. మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి. అంతే కదా, మంచి మైకులో చెప్పాలి. పలానా వ్యక్తి పలానా గొప్ప పని చేశారు అని అందరికీ వినపడేలాగా, అందరికీ తెలిసేలాగా చెప్పాలి. కానీ అదే చెడు విషయం వచ్చినప్పుడు పర్సనల్గా తీసుకెళ్ళి నువ్వు ఈ పని ఇలా చేసావు, ఇలా కాకుండా అలా చేసి ఉంటే బాగుండేది అని రహస్యంగా చెప్పాలన్నమాట. ఏ విషయమైనా సరే 10 మందిలో మనం ఒకరిని మాట అన్నప్పుడు ఎలా ఉండి 10 మందిలో నన్ను అనేసావు అని అంటారు కదా. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా పడట్లేదు. చిన్న పిల్లలు కూడా 10 మందిలో ఏదన్నా అంటే అదిగో నన్ను 10 మందిలో అనేసావు అని అంటారు. కాబట్టి పెద్దవాళ్ళు ఇంకెందుకు పడతారు? అందుకని ఏ విషయమైనా సరే మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలట. నెమ్మదిగా ఎవరు వినకుండా చెప్పాలన్నమాట. ఈ ఊరుకు ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరుకు ఈ ఊరు అంతే దూరం. అంతే కదా, కరెక్టేనా? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడావో, నువ్వు ఏ విధంగా మర్యాద ఇచ్చావో నేను అదే విధంగా మాట్లాడతాను, అదే విధంగా మర్యాద ఇస్తాను. అదే నువ్వు మర్యాద ఇవ్వకపోతే నేను మర్యాద ఇవ్వను. అలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. నువ్వు చేసింది దాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది అనమాట. యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని చాలా సింపుల్గా చెప్పేస్తూ ఉంటాం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. టిట్ ఫర్ టాట్ అనమాట. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలట, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలట. అంటే ఏంటి? మనకి ఏ విధంగా ఎదుటి వాళ్ళ యాక్షన్ ఉందో మనం అలాగే రియాక్షన్ ఇవ్వాలి. ఇది కూడా సేమ్ అంతే అనమాట. పై సామెత లాంటిదే ఇది కూడా. కాకపోతే ఎదుటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో వాళ్ళకి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేసినప్పుడు మాత్రమే వారికి అర్థమవుతుంది అన్నమాట. ఇది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెతనే నేను ఇలా రాయడం జరిగిందనమాట. బురద తొక్కడం ఎందుకు? కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? బురద తొక్కడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? అంటే ఎదుటి వాళ్ళతో అనవసరంగా ఒక మాట అనడం ఎందుకు, 10 మాటలు అనిపించుకోవడం ఎందుకు? అంతే కదా. మనమే సైలెంట్గా ఉన్నామనుకోండి, మన దారిని మనం ఉన్నామనుకోండి,
ఎవరితోనూ సంబంధం ఉండదు కదా, ఎవరిని ఏమి అనాల్సిన అవసరం లేదు, అనిపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు కదా. కాబట్టి బురద తొక్కడం ఎందుకు, అవసరం వాళ్ళు వేస్ట్ అని తెలిసి కూడా అందులో అడుగు పెట్టడం ఎందుకు, వాళ్ళతో మాట్లాడడం ఎందుకు, మనం మళ్ళీ మాట పడడం ఎందుకు, బురద తొక్కడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు, పదే 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 కాళ్ళు కడుక్కుంటూ ఉండాలి తొక్కినప్పుడల్లా. అలాంటప్పుడు తొక్కడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు. కాబట్టి దేనికి కూడా అనవసరపు విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నప్పుడు ఏం మాట్లాడినా పర్వాలేదు, కానీ అర్థం చేసుకోరు అని ఒకసారి అర్థమైనప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయవలసిన అవసరం లేదు. బురద మీద రాయి వేసిన ఆకాశం మీద ఉమ్మేసిన తిరిగి మన మీదే పడతాయి. అంతే కదా. బురద మీద రాయేస్తే ఎవరి మీద చెందుతుంది, బురద మన మీదే చెందుతుంది. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది, తిరిగి మన మొహం మీదే పడుతుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. ఎదుటి వాళ్ళకి హింసించే పనులు ఏది కూడా మనకి చేయకూడదు, అది మళ్ళీ తిరిగి మనకే వస్తుంది అనమాట. తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకున్న నిప్పు నిప్పే. అంతే కదా. ఒక్కోసారి బూడిదలో దాక్కుని ఉంటుంది నిప్పు, పైన తెల్లగానే ఉంది కదా అని మనం వేలు పెట్టుకుని చుర్రమని అంటుకుంటుంది, అవునా. కాబట్టి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే. కాల్చడం అనేది దాని స్వభావం, అంతే కదా. పాపం తెలియక ముట్టుకున్నాడు కదా మనం కాల్చొద్దులే అనుకుంటుందా? నిప్పు అనేది కాలుతుంది, తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. కాబట్టి అవతల వాళ్ళు బిహేవియర్ మంచిది కాదు, వాళ్ళు మాట్లాడతారు ఇష్టమైనట్టు, లేకపోతే వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు అన్నప్పుడు మనం మన జాగ్రత్త మనం పడాలి. అది తెలిసి కూడా మనం వాళ్ళతో మాట్లాడితే అది మన తప్పు అవుతుంది అన్నమాట. నక్కతోక తొక్కినట్టున్నాడు. నక్కతోక తొక్కినట్టున్నారా అనుకుంటూ ఉంటాం మనం. ఎవరిని? అదృష్టం అకస్మాత్తుగా కలిసి వచ్చిన వాళ్ళని మనం ఏమనుకుంటాం? నక్కతోక తొక్కాడురా అంటాం. నక్కతోక తొక్కితే అదృష్టం కలిసి వచ్చేస్తుందా? అలా రాదనమాట. ఎవరైనా సరే కష్టపడితేనే, కాస్త లక్కు మనకుంటేనే అదృష్టం అనేది కలిసి వస్తుంది. కానీ పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి మనం దుప్పటి కప్పుకొని పడుకుంటే అదృష్టం మన తలుపు తట్టదు. మనం దానికి తగ్గ కృషి చేస్తే దానికి ఫలితం అనేది ఎప్పటికైనా లభిస్తుంది. నక్కతోక తొక్కడం, కుక్కలతో ఒకటి తొక్కడం, కుక్కని కొడితే రావడం అవేవి ఉండవన్నమాట. ఇదిగో డబ్బుదేముంది, కుక్కని కొడితే రాలుతాయి. అలా రాలేటట్టయితే అసలు ఒక కుక్కన్నా మనకి రోడ్డు మీద కనిపిస్తుందా? అన్ని కుక్కల్ని పాటికి చంపి పడేసేవాళ్ళు కదా. బంగారు బాతులాగా చంపేస్తారు కదా. డబ్బుదే ఉంది, కుక్కను కొడితే రాలుతాయి అని ఈజీగా చెప్పేస్తుంటారు. కుక్కను కొడితే డబ్బులు ఎందుకు రాలుతాయి? రాలవు కదా. కష్టపడాలి, సంపాదించుకోవాలి. ఇంకొకటి, నక్కని నమ్మితే
నిజాయితీకి నామం పెట్టిందట. నక్కని నమ్మితే నిజాయితీకి నామం పెట్టిందట. మరి నక్క బుద్ధే అది, నిజాయితీ అనేది లేనిదే నక్క అని చెప్పుకుంటాం మనం, అంతే కదా. నక్కకి నిజాయితీ ఎక్కడ ఉంటుంది? నక్కని నమ్మితే నిజాయితీకి నామం పెట్టింది అంటే మనం నక్క లాంటి వాళ్ళని నమ్ముతాం. మనం మంచి వాళ్ళని ఎవరు కూడా నమ్మరు, మనం నమ్మేదే నక్క లాంటి వాళ్ళని. ఎప్పుడు దొరుకుతుందా అని కాసి కూర్చుంటుంది. అలాంటి వాళ్ళు నిజాయితీకి నామం పెట్టక ఏం చేస్తారు? మరి నక్క లాంటి వాళ్ళని నమ్మితే నిజాయితీకి నామం పెట్టారన్నమాట. మనకున్న పేరు పరపతి కూడా గోవింద గోవింద. కాబట్టి నమ్మేటప్పుడు ఎవరు ఏమిటి అని చూసుకుని నమ్మడం మంచిది. అసలు ఎవరిని నమ్మకంగా ఉండడం ఇంకా మంచిది నా ఉద్దేశంలో అయితే. ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మచ్చు ఎవరినైనా కూడా. అంటే ఎవరిని నమ్మద్దనే ఉద్దేశం నాది కాదు, ఎంతవరకు నమ్మాలో అంతవరకే. కానీ పూర్తిగా మనం వాళ్ళ మీదే డిపెండ్ అయిపోయి వాళ్ళని 100% నమ్మేసి తర్వాత మోసపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. అమ్మ దీవెన ఆకాశమంతా, దేవుడి దీవెన దీపమంతా. అమ్మ దీవెన ఎంత ఉంటుంది? ఆకాశం అంతా. ఆకాశానికి హద్దులు లేవు కదా, ఎంత ఉంటుందో మనం కొలవలేం కదా. అమ్మ ప్రేమ కూడా అలాగే ఉంటుందన్నమాట. అమ్మ దీవెన ఎప్పుడో పిల్లలు బాగుండాలి బాగుండాలి అని కోరుకుంటుంది, కానీ ఏ తల్లి కూడా పిల్లలు నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు. సో అమ్మ దీవెన ఆకాశం అంతా, అది ఎవ్వరూ కూడా కొలవలేరు అనమాట అమ్మ దీవెనది. కానీ దేవుడి దీవెన ఎప్పుడు? దీపం అంతా. ఇంతే కనిపిస్తుంది మనకి. ఆత్మ పరమాత్మ అంటాం కదా, పరమాత్మ అంతా చిన్న దీపం అంతా. అయినా సరే మనం దాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం అన్నమాట. మన లోపలే ఉంటుంది పరమాత్మ, అదే దేవుడి దీవెన. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం పోయిన తర్వాత కరెంట్ పోయిన తర్వాత కరెంట్ పోయింది అని ఇప్పుడంటే సెల్ ఫోన్ లైట్స్ వచ్చేయాలి, కానీ బ్యాటరీలు ఎప్పుడో రాసిన సామెతలు కదా. అందుకని సెల్ ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకపోవచ్చు, చెప్పలేం కదా. ఒక్కొక్కసారి పెట్టుకోవచ్చులే అనుకుని మనం రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాం, కరెంట్ పోతుంది, అందులో ఛార్జింగ్ కూడా అయిపోతుంది, దీపం ఉండదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఛార్జింగ్ ఉండగానే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, రీఛార్జ్ ఉండగానే రీఛార్జ్ చేయించుకోవాలి. ఇలా ఎన్నో విషయాలు దీనికి మనం టాలీ చేసి చెప్పుకోవచ్చు అనమాట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే దీపం పెట్టిన తర్వాత ఇల్లు సర్దుకోవాలని ఒక్కటే కాదు, డబ్బు ఉన్నప్పుడే దాచుకోవాలి, ఆరోగ్యం ఉండగానే కాపాడుకోవాలి, ఎన్నో ఎన్నో విషయాలు దీని కిందకి వస్తాయి అన్నమాట. అతిగా నవ్వే ఆడదాన్ని అతిగా ఏడ్చే మగవారిని నమ్మకూడదు అని ఇది సామెత మాత్రమే. నేను నా ఉద్దేశం రాశాను అనుకోకండి మీరు, సామెత ఉంది, అందరికీ తెలిసిన సామెత ఇది. అతిగా నవ్వే ఆడదాన్ని అతిగా ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని అంటారు. అది కూడా నేను మర్యాదపూర్వకంగా రాసి ఆడవాళ్ళని మగవారిని అని కూడా రాశాను. అంటే లేడీస్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటూ, సింపుల్గా మాట్లాడుతూ, సింపుల్గా స్మైల్ ఇస్తూ ఉండాలి తప్ప ఊరికే ప్రతిదానికి అవసరం లేకపోయినా నవ్వుతూ ఉంటే వాళ్ళ వెనక ఏదో కుట్ర ఉంది అని అనుకుంటారనమాట చూసేవాళ్ళు. అంటే నిజంగా ఉంటుందని కాదు,
ఉందని అనుకుంటారు కాబట్టి నమ్మకూడదు అంటారు. ఏడ్చే మగవాడిని అంటే ఎక్కువగా సామాన్యంగా మగవాళ్ళు ఏడవరు. ఫస్ట్ నుంచి తరతరాలుగా వచ్చిన మగవాళ్ళు ఏడవకూడదు అని. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా సరే, మరి బాత్రూంలో ఎవరైనా ఏడుస్తారేమో తెలియదు కానీ మనసులోనే పెట్టుకుని అలాగే పైకి గంభీరంగా ఉంటారనమాట. అలా కాకుండా ప్రతిసారి ఏడుస్తున్నారు అనుకోండి, కొంతమంది మగవాళ్ళు ప్రతిసారి ఏ చిన్న విషయానికి కూడా పెద్ద అయిన తర్వాత, చిన్నపిల్లప్పుడు ఎవరైనా ఏడుస్తారు, ప్రతిసారి ఏడుస్తుంటే ఆ ఏడుపుని నమ్మశక్యంగా ఉండదు అన్నమాట. అందుకని వచ్చిన సామెత ఇది. అతిగా నవ్వే ఆడవాళ్ళని, అతిగా ఏడ్చే మగవాళ్ళని కూడా నమ్మకూడదు. రెండు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. నమ్మలేము, అలా ఏడుస్తారంటే నమ్మలేము అనమాట. అలా ఉంటుందని ఈ సామెత మాత్రమే, ఇది నా ఉద్దేశం కాదు. వేషం చూసి మనసు కనిపెట్టగలమా? వేషం చూసి మనసు కనిపెట్టగలమా? కొంతమంది ఉంటారు క్రూరంగా పెద్ద పెద్ద మీసాలు పెంచుకుని నల్ల ఎత్తుగా లోవుగా అలా ఉంటారు. వాళ్ళని చూడగానే మన గుండె జల్లుమంటుంది. కానీ వాళ్ళ మనసు చాలా వెన్నగా ఉంటుంది, చాలా శాంతమూర్తులై ఉంటారు. సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద విలన్ వేషాలు వేసే వాళ్ళందరూ కూడా చాలా సౌమ్యులు అని చెప్పి. సూర్యకాంతం గారు ఎంత మంచివారో, కానీ సినిమాల్లో అన్నీ అందరినీ భయపెట్టే, కోడళ్ళని భయపెట్టే అత్తగారిలాగా వేస్తూ ఉంటారు. అలాంటి ఎన్నో క్యారెక్టర్లు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు బయట చాలా మంచి వాళ్ళురా అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వేషం చూసి మనసు మనం కనిపెట్టలేమన్నమాట. కొంతమంది చాలా నీట్గా ఎర్రగా బుర్రగా మంచిగా బొట్టు పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు, కానీ వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయో తెలియదు, వెనకాల ఎంతమంది గోతులు తవ్వుతున్నారో తెలియదు కదా. మనం చూస్తూనే ఉంటాం, మన ప్రపంచంలో చాలామందిని మనం ఈ మధ్య అలా చూస్తున్నాం. వీణా ఈ అమ్మాయి చేసింది అలాగా, ఈ అబ్బాయి చేశాడా అని మనం షాక్కి గురైనవి ఎన్నో ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంత ఇన్నోసెంట్గా బయటికి ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు చేశారంటే కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉంటాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా పర్సనాలిటీని చూసి మనసుని అంచనా వేయవద్దు. అది ఈ సామెత చెప్తాను. తల్లికి మూడు పెట్టనివాడు తగుదునమ్మా అని తగువు తీర్చవచ్చాడట. అందుకే ఈ మధ్య ఎవరన్నా ఏదైనా చెప్తుంటే కింద కామెంట్స్ కూడా ఏం పెడుతున్నారు, ముందు నీ ఇంట్లో చెప్పుకో, ఈజీగా పెట్టేస్తున్నారు ఇంట్లో కింద కామెంట్స్ కదా. ఎందుకు అలా పెడుతున్నారు? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే. తల్లికి కూడి పెట్టని వాడు తగుదునమ్మా అని తగువు తీర్చడానికి వచ్చాడట. ఇప్పుడు ఏంట్రా మిమ్మల్ని అలా చూస్తున్నావు, ఇలా చూస్తున్నావు, తప్పు కదా, అది ఇదని మాట్లాడతారనమాట. తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు వాళ్ళు అన్నం పెట్టరు. అలాంటి వాళ్ళందరూ బయట వచ్చి నీతులు చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, అందరికీ తగు తీర్చడానికి రెడీ అయిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడే ఈ సామెతలు వస్తాయి. తల్లికి కూడి పెట్టని వాడు తగుదునమ్మా అని తగు తీర్చడానికి వచ్చేవాడట. తల్లికే కూడి పెట్టినాడు, నువ్వు ఎదుటి వాళ్ళు తగు తీర్చడానికి, ఎదుటి వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పడానికి నీకు అర్హత ఎక్కడుంది? మొట్టమొదటిగా చూసుకోవాల్సింది ఎవరిని? నిన్ను 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని కదా. ఆ తల్లినే నువ్వు పట్టించుకొని వాడివి. ఊళ్ళో వాళ్ళ తగాదాలు ఎలా తీరుస్తావు? ఊళ్ళో వాళ్ళ కష్ట సుఖాలు ఎలా వింటావు నువ్వు? ఊళ్ళో వాళ్ళ కష్ట సుఖాలు వినేసి తగు తీర్చడానికి వచ్చాడట మహానుభావుడు ఎవరో. అలాంటి వాళ్ళ నీ తలుచుకునే సామెత అన్నమాట ఇది.